ఇక్కడ చంద్రబాబు నాయుడు సింపుల్ క్యాల్కులేషన్లా వాళ్ళ కోటరితో ఏదైతే ఉందో ఆయనే ఈ రియల్ ఎస్టేట్ మోటోలో ఆ ఉద్దేశంలో పోయి పెట్టేసి ఆయన 5 ఏళ్ళు ఏదైతే ఉందో ఆయన అనవసరంగా టైం వేస్ట్ చేసిండు. అదే మోడీ ఇచ్చినప్పుడు కానీ 1000 కోట్లు ఇచ్చినప్పుడు ఎంత కావాలి నీ సెక్రటరియట్ పెద్ద అదే ప్రపంచంలో ఇంటర్నేషనల్ లారేనా తింపి కొడితే ఆ 5 కోట్ల జనాభాకు ఎంత కావాలి? ఉత్తరప్రదేశ్కు ఎంత ఉందో సెక్రటరియట్ నీకు కూడా గంతే కావాలి. 25 కోట్ల జనాభాకి ఎంత ఉందో నీకు కూడా గంతే కావాలి. ఇవన్నీ దానికి అది పెట్టేసి నిస్వార్థంగా పరిపాలన చేయలే చంద్రబాబు నాయుడు, నిస్వార్థంగా చేయలేదు. ఆయన కానీ తర్వాత ఆయన మంత్రులు కానీ ఎవరు కానీ ఏదైతే ఉందో నిస్వార్థం అన్న పదానికి డిక్షనరీలో తీసేసారు వాళ్ళు. ఓకే, అయ్యే వారికి ఏమైపోయిందంటే స్వార్థం ఎక్కువైపోయి రకరకాలు రియల్ ఎస్టేటు ఇవన్నీ ఏదైతే ఉందో అన్నది ఒక్కటే వీళ్ళకు నేను మీ ముందు పదే చెప్పేది, వీళ్ళు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల ప్రాంతీయ పార్టీలు అందరు కానీ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ లైవ్ ఎగ్జాంపుల్ మనకు ఇవాళ నవీన్ పట్నాయక్ 25 దాటిపోయి మళ్ళీ ఇప్పుడు రేపు కూడా ఆయన వస్తాడు. ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉన్నా నాకేమి ఇబ్బంది లేదని ఆయన ఓటేసింది, ఫోటోలు కూడా వచ్చింది, జనం కూడా చూసారు. మెంటల్లీ ఈజ్ అది 100% ఫిట్ ఏజ్ ఉన్నా, కాకపోతే ఫిజికల్గా బాడీ కాళ్ళు కావచ్చు లేకపోతే ఏదైనా ఉంటే ఉండొచ్చు. కానీ ఉన్న కాడికి ఆయనే మంచిగా కూల్గా ఉన్నాడు, మళ్ళీ రేపు ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజలు కూడా ఏంటంటే గడివాం దగ్గర మంచిగా మా గడివాం దగ్గర కుక్క మంచిగా ఉండాలి అంతే కదా సార్. కుక్కకు బదులు దున్నపోతుని కట్టేసింది అనుకోరి, ఉన్న గడ్డి వేసేస్తే ఇంకా వేరే దున్నపోతులు కూడా వస్తాయి. అంతే, ఒక కుక్కున్నది అనుకోరి ఇంకేది రాదు దరిదాపుల్లా, ఇంకో కుక్క కూడా రాదు. ఒక కుక్క ఉంటే ఇంకో కుక్క రాదు, కుక్కనే శత్రువు కుక్క తరిమేస్తుంది. ఆ రకంగా కాకుండా వీళ్ళు ఎంతసేపు ఈ ప్రాంతీయ పార్టీలు నేను చెప్తున్నా కదా, మీరు ఉట్టక ముందు గోవాల మహారాష్ట్ర గోమంతక్ పార్టీ అని మహారాష్ట్ర గోమంతక్ పార్టీ అని ఉండే, ఆమె ముఖ్యమంత్రి శశికళ కాకోత్ గారు అని ఉండే. ఏమైంది? పార్టీ అంతర్లీనం అయిపోయింది. అస్సాంలో మీరు పుట్టినప్పుడు మీరు చిన్నగా ఉండొచ్చు, ఎవరు ఆయన ప్రఫుల్ల కుమార్ మోహంతా అని అస్సాం గణ పరిషత్ ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఆ పార్టీ ఎక్కడ పోయింది. ఇప్పుడు కమ్యూనిస్ట్ ఏమైంది? భావాలు మొత్తం జీరో అయిపోయింది. 22 ఏళ్ళు చేసి మొత్తం కలకత్తాను బెంగాల్ను నాశనం పట్టించిపోయింది కమ్యూనిస్టు. వాళ్ళ పరిపాలన ఏదైతే ఉందో ఎంతసేపు కమ్యూనిస్ట్ అన్న దాని మీద రష్యానే కూలిపోయింది, మిగతా యూరోప్ కంట్రీస్ లాగా ఉన్న కమ్యూనిజమే కూలిపోయింది. ఇప్పుడు ఎప్పుడు కమ్యూనిజం అంటే 5 ధనవంతులు ఉండి 95 మంది గరీబోళ్ళు ఉంటే అప్పుడు కమ్యూనిస్టు పనిచేస్తుంది. ఇప్పుడు నిజాం కాలంలో కానీ రాజుల కాలంలో కానీ జాగీర్దారుల కాలంలో కానీ వాళ్ళు ఉండే వాళ్ళ పాత్ర పోషించి అయిపోయింది. తదనంతరం ఇక్కడ మన కమ్యూనిస్టులు దెబ్బ ఏం చేశారంటే భారతదేశ కమ్యూనిస్టులు ప్రత్యేకంగా మొత్తం పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ అన్నీ మూతపడ్డాయి. ఎందుకు మూతపడ్డాయి? ట్రేడ్ యూనియన్. అయితే ఇప్పుడు నేను ఏం చెప్పేది ఏంటంటే ఇక్కడ 100% వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఎడ్జ్ వస్తుంది. ఎన్ని సీట్లతో మినిమం 100 సీట్లతో 100 దాటితే 100 దాటుతాడు. 100 దాటే అవకాశం ఉంది. 75 సీట్లలో వీళ్ళు ఇట ఉంటారు, అనంత మాత్రం ఉంటుంది. తదనంతరం కూడా మళ్ళీ అందులోకెళ్ళి అన్నీ ఇప్పుడు నీళ్ళు అయిపోగానే కప్పలు చేపలు జంప్ అయినట్టు చిల్లర్లోకి వెళ్ళి మళ్ళీ అందులోకెళ్ళి ఇళ్ళకి జంప్ అవుతారు. ఇది గతంలో చంద్రబాబు నాయుడు పాటించిన ఫార్ములానే జగన్మోహన్ రెడ్డి పాటించింది, మళ్ళీ రేపు కూడా పాటిస్తారు. ఇక్కడ ఏదైతే ఉందో చేజేతుల చంద్రబాబు నాయుడు పరిపాలన ఒక స్థాయికి వచ్చినాక కేసీఆర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చాలామంది జయలలిత కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏదైతే ఉందో గ్రీడీనెస్ వదిలిపెట్టుకోవాలి. మనిషికి కంఫర్ట్నెస్ వచ్చిన తర్వాత పక్కకు పెట్టి ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తాం. స్వామి వివేకానంద ఏం చెప్పిండు? ఆశయం ఉన్నవానికి అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తాడు, ఆశాపరునికి అధికారం ఇస్తే దోసుక తింటాడు. ఇక్కడ ఏదైతే ఉందో వీళ్ళు మొత్తం ఆశాపరంగానే ఉన్నారు, అభ్యుదయ భావాలతోనే వచ్చినారు. ఆశయం ఉన్నోళ్ళు ఎవరున్నారు? ఆశయం ఎవరికి లేదు. కాకపోతే తెలంగాణ అయింది అది ఏంటంటే తెలంగాణ అయిన దానికి అప్పుడు వాళ్ళు ఆంధ్ర ఏదైతుందో పాలకులు వాళ్ళు చేసిన తప్పిదాలకు వాళ్ళ అధికారం హైజాక్ చేశారు చాలాసార్లు. మరి చెన్నారెడ్డిని దించేయడము, తర్వాత అంజయ్యని దించేయడము, తర్వాత పివి నరసింహారావుని దించేయడం, ఇవన్నీ అదే ఇప్పుడు హైదరాబాద్ వచ్చేవాళ్ళను మిగతా మార్వాడి వాళ్ళను ముస్లింలను కాయస్థీలను సెటిలర్స్ని ఎవరేం అంటలేరు కదా హైదరాబాద్లో, అందరు సమానంగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్లో వాళ్ళు చేయి పెట్టి హైజాక్ చేసి ఇదన్నది లేదు. ఇక్కడ జరిగింది ఉద్యోగంలో కానీ నిధులల్లో కానీ నీళ్ళల్లో కానీ నియామకాలు ఏదైతే ఉందో జరిగిన దానికే పాపం ఇవాళ దానికి వాళ్ళకు ఆంధ్ర పరిపాలకులది తప్పు, ఆంధ్ర ప్రజలది తప్పు కాదు. ఆంధ్ర ప్రజలు అమాయకులు పాపం. ఇక్కడ ఏదైతే ఉందో సోకాల్డ్ 5-10% ఏదైతే ఉందో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు చేసిన దుష్టనీతితోని ఇవాళ విభజన జరిగిపోయింది. 75 ఏళ్ళు అయినా కూడా
వాళ్ళకు ఒక పర్మనెంట్ స్థావరం లేకుండా అయిపోయింది సెక్రటరేట్. అంతే. ఎంతసేపు వాళ్ళు వచ్చి కాకి కదా, కాకి గుట్ల కదా కోయిల గుడ్డు పెట్టినట్టు, కాకి గుట్ల తెలుసా మీకు? కాకి గుట్ల కోయిల గుడ్డు పెడుతుంది, అది పొదుగది. వీళ్ళు ఏం చేసారు, చెన్నైకి వెళ్ళి వచ్చి కర్నూలు వచ్చారు, కర్నూలుకి వెళ్ళి వచ్చి హైదరాబాద్లో దూరారు, హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ బొమ్మంటే ఏమైంది, మళ్ళీ అమరావతి పోయారు. అమరావతిలో కూడా ఇంకా స్థిరమైన స్థావరం లేదు కదా. ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే ఉందో క్యాపిటల్ని పక్కా చేయాలి. ఈ 3 ప్లేసెస్ అన్నది పక్క పెట్టేసి ఏదైతే ఉందో అది అంత ఈజీ కాదు. దానికి ఇక్కడ వాళ్ళ క్యాపిటల్ కట్టడం కూడా రాంగ్ ప్లేస్. అది ఎట్లా అంటారా, అది జియోగ్రఫికల్గా కానీ ప్రాంతీయంగా రీజనల్గా కానీ వాళ్ళు ఎక్కడైతే ఉందో ఒంగోలు ఏరియాలో కడితే అక్కడ 6 జిల్లాలు అటు 7 జిల్లాలు ఇటు సెంటర్లు ఉంటుండే, రావడం పోవడం, మళ్ళీ వాటర్ కానీ ఏది కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా చాలా. ఇక్కడ మొత్తం లూజ్ సాయిలు, ఎర్త్క్వేక్ ఏదైందో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బిల్డింగ్ స్ట్రెంత్ ఉండదు కాబట్టి అవన్నీ లేకున్నా స్వార్థానికి ఎప్పుడే కానీ ప్రాంతీయ పార్టీలు స్వార్థానికి వాళ్ళ ప్రాంతాలను బలి ఉంటాయి. అందుకోసం ఖచ్చితంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికే ఎడ్జ్ ఉన్నది. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.